చేసుకొని మాట్లాడుతున్నారు ఒకటి. రెండో విషయం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు రీజనల్ రింగ్ వాళ్ళు పెట్టిన అన్ని అంశాలు కలిపి 1,63,000 కోట్లు దేన్ని పెట్టిండ్రు? ఓకే, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్రం అప్రూవల్ ఇచ్చింది ఒకటి. రెండో విషయం ఏదైతే 24,000 కోట్లు దీనికి సంబంధించి పెట్టారు, మెట్రో రైలు కోసం సంబంధించి పెట్టారు. 14,000 కోట్లు మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం పెట్టారు. 17,500 కోట్లు సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు సంబంధించి పెట్టారు. ఇకపోతే 45,000 కోట్లు ఓఆర్ఆర్కు రీజనల్ రింగ్ రోడ్కు మధ్య రేడియల్ రోడ్ల కోసం పెట్టారు 45,000 కోట్లు. వేళ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత లేదు, మొత్తం కేంద్రమే ఇది అంటే, మరి రాష్ట్రంలో కూడా కేంద్రమే పరిపాలనకు కేంద్రం నుంచి సహాయాన్ని అర్జించారు కదా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తూనే. నేను ఒక విషయం ఇక్కడ, ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి రాజ్యాంగం పన్నుల వాటా విధించింది, బాధ్యతలు విధించింది. ఓకే అండి, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాల్సినటువంటి కర్తవ్యం ఉంది. ఓకే అండి, ఇప్పుడు దాంట్లో తన కర్తవ్యాన్ని మొత్తం కూడా తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్పి కేంద్రమే చూడాలా అనేటువంటిది, కేంద్రం మీద దుమ్మెత్తిపోయడం అనేటువంటిది సమంజసం కాదు. కేంద్రం కాంగ్రెస్ పరిపాలన మొత్తం కాంగ్రెస్ పరిపాలనలో 22,500 కిలోమీటర్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలో దాంట్లో ఇంకా వాజ్పేయి గారు కూడా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ రోడ్లు అయినాయి. అట్లా 2,500 జాతీయ రహదారులు రాష్ట్రంలో ఉంటే ఇవాళ 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారులు రాష్ట్రంలో అయినాయి. గ్రామానికి రోడ్డు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ సడక్ యోజన తీసుకొచ్చారు. అప్పుడు మొరం కంకర్ రోడ్లు వేసారు, ఇప్పుడు తార్ రోడ్లు వేస్తున్నాం. ఓకే, మరి అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మరి నవోదయ కేంద్రీయ విద్యాలయాలన్నీ ఇస్తున్నాం, డైరెక్ట్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఇచ్చినాము. ఏదైతే ములుగు వేరే రాష్ట్రాలకి అదనంగా మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదని గతంలో బీఆర్ఎస్ పార్టీ పోరాడింది. నవోదయ కాలేజీలు 33 జిల్లాలైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జిల్లాల్ని కన్సిడర్ చేసి వాటికి నవోదయ కాలేజీలని నవోదయ స్కూల్స్ ని కేటాయించాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటోంది. కేంద్రీయ విద్యాలయాలు 25 ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో. వీళ్ళేమో స్కూళ్ళు బంద్ చేస్తున్నారు, 5,000 స్కూళ్ళు బంద్ చేస్తున్నారు. వీళ్ళు 5,000 స్కూళ్ళు బంద్ చేస్తున్నామని వాళ్ళే పేపర్లో ఆ మధ్యలో వాళ్ళే ఇచ్చారు. కేంద్రము పిఎం శ్రీ కింద ఉన్న స్కూళ్ళకు నిధులు ఇస్తున్నది, సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు ఇస్తున్నది, ఈ నవోదయ కేంద్రీయ విద్యాలయాలను ఇస్తున్నది. ఇంకో విషయము బాంబేకి సంబంధించిన మీరు తర్వాత జోక్యం చేసుకోండి. డిస్కషన్ మీతోటే కదండి, మరెవరితో చేయాలి? మీరే కదా ఇప్పుడు ప్రతినిధి, మీరే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా, మా మీద కదా మీరు బురద చల్లేదు. చెప్పండి. ఇండియన్ బడ్జెట్ లో చెప్పారు 15,000 స్కూళ్ళు ఇస్తున్నామని. 15,000 స్కూళ్ళు ఒక బెస్ట్ ఇన్స్టిట్యూషన్ తోని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము, 500 కాలేజీలు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము అని చెప్పారు. అవన్నీ కూడా ఎవరెవరికి వస్తాయి, ఏది వస్తుంది అవన్నీ కూడా చూడండి. మళ్ళొకటి ఏదైతే సౌత్కు అన్యాయం చేసిర్రు, అరే బాంబే టు హైదరాబాద్ టు బెంగళూరు టు చెన్నై హైదరాబాద్ టు చెన్నై రైళ్లు 7 రైల్వే కారిడార్లు ఇస్తే దాంట్లో దాదాపు 5 సౌత్కి వెళ్ళే ఉన్నాయి, సౌత్ సిటీస్కు కనెక్టివిటీ ఉన్నది. ఈ రకంగా ఇప్పటికి హైదరాబాద్ ఈ కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఈ రోడ్ల గురించి పడుకుంటే కళలో కూడా ఇటువంటి రోడ్లు రాకపోతుండే, నిద్రపోతే కళలలో కూడా ఇటువంటి రోడ్లు వస్తాయి మనకు అనేటువంటిది ఆ ఊహకు కూడా అందకపోతుండే. మరి ఆయన టీఆర్ఎస్ నేత మాట్లాడినట్టున్నాడు, కేంద్రం ఇండ్లు ఇస్తాం మీరు లిస్టు పంపించమంటే లిస్టు పంపించినటువంటి దౌర్భాగ్యం ప్రభుత్వం గతంలో లిస్టు పంపించలేదు. ఆయుష్మాన్ భారత్ ఇస్తే ఇక్కడ ఆయుష్మాన్ భారత్ ఇస్తే దానికి భారత్ అనగానే నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని
5 లక్షల ఆరోగ్య అవకాశాన్ని పేదలకు అందియకుండా నొక్కిపెట్టినటువంటి దుర్మార్గం ఇది. మీరు మాట్లాడతారా? నీళ్ళ పేరు మీద నిధులు దోచుకున్న వాళ్ళు, ఏదైతే మా నీళ్ళ పేరు మీద నిధులు మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే ఈ ప్రభుత్వాలు వినియోగించుకోలేకపోతున్నాయని చెప్పి ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మీరు మాట్లాడతారా? ఇప్పుడు ఎండెల గారు, ఇప్పుడు మీరు ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడితే చాలా మాకు కూడా ఆనందం అవుతుంది. మీరు అట్లా కాదండి, మీరు మోదీ గారిని సపోర్ట్ చేసుకుంటా, భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని సపోర్ట్ చేసుకుంటా మాట్లాడతారా?